బుద్ధుడు ఒకసారి తన శిష్యులతో నదీ తీరంలో నడుస్తున్నాడు. అక్కడ ఒక కుటుంబం ఒకరి మీద ఒకరు అరుస్తూ కనిపించారు. మనం కోపంగా ఉన్నప్పుడు ఎందుకు అరుస్తాము అని ఆయన తన శిష్యులను ప్రశ్నించాడు. శిష్యులు కొంచెంసేపు ఆలోచించారు. వారిలో ఒక శిష్యుడు, మనకి కోపం వచ్చినప్పుడు శాంతిని కోల్పోతాము, అందుకే అరుస్తామని సమాధానం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ అన్నాడు, మన ముందే ఆ వ్యక్తి ఉన్నప్పుడు అరవాల్సిన అవసరం ఏమిటి? బాగా మెల్లగా మాట్లాడినా వినిపిస్తుంది కదా అని. శిష్యులు ఇంకా ఏవో కొన్ని సమాధానాలు చెప్పారు. కానీ అవి బుద్ధుని ప్రశ్నకు సరైన సమాధానం కాలేదు. తర్వాత బుద్ధుడు వివరించాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు కోపంగా ఉన్నప్పుడు వారి హృదయాలు చాలా దూరంగా ఉంటాయి. వారు భౌతికంగా దగ్గరగా ఉన్నప్పటికీ మానసికంగా చాలా దూరంగా ఉంటారు. ఆ దూరాన్ని దాటటానికి వారు గట్టిగా అరుస్తారు. వారు ఎంత కోపంగా ఉంటారో అంత గట్టిగా అరుస్తారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు వారి హృదయాలు చాలా దగ్గరగా ఉంటాయి. వారి మధ్య మానసికమైన దూరం లేదు. అందుకని వారు మెల్లగా మాట్లాడుకుంటారు. ఆ ప్రేమ మరింత ఎక్కువైనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. కేవలం చూపులతో మనసులోని భావాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కోపంగా ఉన్నప్పుడు ఒకరికి ఒకరు మానసికంగా దూరమయ్యే మాటలు మాట్లాడవద్దు. లేదంటే ఒకరోజు ఆ దూరం మరింత పెద్దదవుతుంది. తిరిగి చేరుకునే మార్గం కనిపించదు. కోపాన్ని కోపంతో జయించరాదు. మంచితనంతో, దయతో మిత్రత్వాన్ని పెంపొందించాలి. కోపం మన మధ్య దూరాలను సృష్టిస్తుంది. ప్రేమ హృదయాలను దగ్గర చేస్తుంది అని బుద్ధుడు తన శిష్యులతో చెప్పాడు.